హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. యాక్చువల్గా మేము అనుకోకుండా కరీంనగర్ వెళ్ళాల్సి వచ్చింది. మా క్లోజ్ రిలేటివ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి. సో ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. నేను అంటే చనిపోయినప్పుడు మేము అందుబాటులో లేము, మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండే. సో ఇప్పుడు ఉన్నామని చెప్పి ఇంకా వెళ్ళాము కరీంనగర్. మా పేరెంట్స్తో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట. సో మాకు ఆల్మోస్ట్ 5.5.5 hours జర్నీ పట్టింది. అయితే హడావిడిలో నేను తిందాం అనుకున్నాను బ్రేక్ఫాస్ట్, బట్ తినలేదు, మర్చిపోయాను. సరే తీసుకుందామని చెప్పి వెళ్ళాము. బట్ నేను యాక్చువల్గా వీడియో ఎడిట్ చేస్తుంటే చూశాను, ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు కదా, క్యాష్ కౌంటర్ దగ్గర. అతను చూసారా మీరు? ఒక కైండ్ ఆఫ్ ఇషారా చేస్తున్నాడు అక్కడ పనిచేసే వాళ్ళకి. 2 times చేశాడు. ఐ డోంట్ నో వై. మేము తీసుకునేటప్పుడు కూడా మేము అంత గమనించలేదు, మేము చాలా హరిబరి ఉండే అనమాట. సో ఇంకా మేము ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాము. బట్ నేను ఎడిట్ చేస్తుంటే చూశాను అనమాట. నేను షాక్ అయ్యాను ఏంటి అని చెప్పి. సో మేము తీసుకుంది యాక్చువల్గా కర్డ్ రైస్ బాబు కోసము. ఎందుకంటే వాడికి పెట్టేశాను నేను ఆల్రెడీ. దొడ్రా ఉప్మా చేసినండే పెట్టేసిన. వాడు ఓకే సరిపోతుందని అనుకున్నాము, బట్ ఎంతకైనా మంచిది సేఫ్ సైడ్ అని చెప్పి మేము తీసుకొని పెట్టుకున్నాము. అయితే అలా చేశాడు. ఎందుకు చేశాడో ఏంటో అర్థమైతే అవ్వలేదు. నేను వీడియో చూసాను అంత, అంటే ఇంకా ఏమో మరి వాళ్ళకే తెలియాలి ఎందుకు అట్లా ఇషారా చేసుకున్నారో ఏంటి అనేది. అండ్ నేను తీసుకుంది కర్డ్ రైస్ ఒకటి తీసుకున్నాను, లెమన్ రైస్ ఒకటి తీసుకున్నాను, ఇడ్లీ ఒకటి తీసుకున్నాను. ఇడ్లీ వడ మిక్స్ నేను తీసుకున్నాను పొద్దున తినడానికి. కర్డ్ రైస్ ఏమో విడికి తీసుకున్నాను. ఇఫ్ తినకపోతే లెమన్ రైస్ అలా పెడదామని చెప్పి తీసుకున్నాను అనమాట. అయితే ఏమైంది, ఇడ్లీ తిన్నాను నేను, ఓన్లీ 1 ఇడ్లీ తిన్నాను. సాంబార్ ఒక టైప్ ఆఫ్ ఉండే, అది వెరైటీగా ఉండే టేస్ట్. అయితే పులిహోర అయితే అస్సలు బాగాలేదు, మొత్తం పుడకలు ఉండే. అసలు పులిహోర అన్నాడు కానీ మొత్తం చింతపండే ఉండే, అందులో చింతపండు ఫ్లేవర్ ఉండే. అయితే మళ్ళీ ఇంకేంటి కర్డ్ రైస్ పెట్టాడు వాడు. కర్డ్ రైస్ ఏమో మొత్తం చట్నీయే ఉంది. ఎన్ని చట్నీలు వేసాడు తెలుసా? 2 చట్నీలు వేసాడు. ఒకటి నిమ్మకాయ పైన వేసాడు, మళ్ళీ ఆవకాయ మధ్యలో వేసాడు. అంటే మిస్టేక్ మాదే అనుకోండి, మేము కౌంటర్ దగ్గర చెప్పలేదు వెయ్యొద్దు బాబుకి అని చెప్పి చెప్పలేదు. అంటే మేము అట్లా ఇస్తారని కూడా నాకు తెలీదు. నేను చాలా టైమ్స్ తీసుకున్నాను కర్డ్ రైస్ సేఫ్ సైడ్ అని చెప్పి. ఎక్కడ వేసి ఇవ్వలేదు, ఒక్క దగ్గర అడిగారు వేయాలా అని చెప్పి. బట్ మేము ఇక్కడ మాదే మిస్టేక్ అనుకోండి. కానీ చాలా అంటే చాలా చట్నీ ఉండే. ఒక కొంచెం వేస్తారు కదా లిటిల్ బిట్, కానీ అలా లేదు, అసలు చాలా ఉండే. అసలు బాబుకి కొంచెం తిన్నాడు, ఇంకా అది కూడా కొంచెం పెరుగన్నం చాలా మటుకు మెత్తగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మొత్తం పుడకలు ఉండే. అసలు వాడు ఏది తినలేదు. ఇంకా వెళ్ళాక తినిపించా అనమాట. రీచ్ అయ్యాక మేము తినిపించాను. మా వాడైతే బస్ జర్నీని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. ఇది వాడు బస్ ఎక్కడం సెకండ్ టైం ఓన్లీ. ఫస్ట్ టైం ఒకసారి మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫెస్టివల్ అప్పుడు మాకు అసలు కార్ దొరకలేదు, బుక్ అవ్వలేదు. సో ఇంకొక ఆప్షన్ లేక మెట్రో నుంచి మళ్ళీ ఇంకా బస్సులో వెళ్ళామన్నమాట. అప్పుడు వాడు చిన్నగా ఉండే, చాలా చిన్నగా ఉండే, 1.5 years అలా ఉన్నాడు అనుకుంటా. సో మా హస్బెండ్ ఉండే కాబట్టి కొంచెం హెల్ప్ ఉండే. అప్పుడు కూడా వాడు మొత్తం మెట్రోలో రచ్చ చేశాడు. ఇంక ఇదే సెకండ్ టైం అనమాట బస్సులో. అసలు అప్పుడు ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం అంతే. ఇప్పటివరకు వాడు బస్సు ఎక్కిందే లేదు. ఇంకా వాడు కొంచెం ఎంజాయ్ చేశాడు. చాలా అంటే చాలా వేడి ఉండే ఒకటి. ఇంకొకటి వెళ్ళేదారిలో వర్షం పడింది ఆగింది. ఒక 10-15 minutes ఏమో ఫుల్గా పడింది, మళ్ళీ తర్వాత అయిపోయింది అనమాట. ఇంకా మేము మన షామీర్పేట్ సైడ్ అనుకుంటా కొంచెం జస్ట్ ఇలా టచ్ అయ్యాము, లేదు మొత్తం పోలీసులు కనిపించారు మాకు. దాంతో ఎంట్రీ ఉండే అనమాట. ఉంటాయి కదా ఇంకా పొలిటికల్ లీడర్స్వి. నాకైతే ఎవరిదో అనేది ఎగ్జాక్ట్ అయితే నాకు గుర్తులేదండి. సో ఇంకా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎన్నో ఇయర్స్ తర్వాత నేను ఇలా ఒక విలేజ్కి వెళ్ళడము, చాలా అంటే చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ 15 years అనుకుంటా, ఇలా ఒక విలేజ్కి వెళ్ళి ఉండడం అనమాట. పల్లెటూరు చాలా బాగుండే వాతావరణము,
చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే. దానికి తోడు కొంచెం ఇట్లా మనకి బాగా వర్షాలు పడే ముందు బాగా వేడయ్యింది కదా, లైక్ ఆ పీరియడ్లో మేము వెళ్ళామన్నమాట. ఇంకా మా వాడు చాలా అంటే చాలా ఇరిటేట్ చేశాడు, అస్సలు ఉండలేకపోయాడు. ఇంకా మేము యాక్చువల్గా నెక్స్ట్ డే వద్దాం అనుకున్నాం కదా, నెక్స్ట్ డే ఈవినింగ్ ఆర్ఎల్స్ ఆఫ్టర్నూన్ వరకు బయలుదేరదామని మా ప్లాన్ అనమాట యాక్చువల్గా. బట్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అస్సలు అంటే వాడు అస్సలు ఉండలేదు, చాలా ఇరిటేట్ చేశాడు అక్కడ అసలు. ఇంకా మా అత్తమ్మలు కానీ ఇంకెవరైనా అసలు ఎందుకు తీసుకొచ్చినా వాడంతా, ఇంకా దానికి తోడు వాడికి కోల్డ్ కూడా ఉండే, ఫీవర్ కూడా ఉండే. నేను అన్ని సిరప్లు తీసుకున్నాను అనమాట. అంటే నేను వెళ్ళాలి, ఆల్రెడీ ఒకసారి మిస్ చేశాను అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను, అటెండ్ అయ్యాను అనమాట. బట్ ఇంకా మా వాడు మరీ అంత ఇబ్బంది పెడతాడని అనుకోలేదు. గెస్ వాట్, మేము అప్పటికప్పుడు మేము రిటర్న్ అయ్యాము. ఈవినింగ్ మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:40 అలా అయ్యింది నైట్. హైదరాబాద్కి మళ్ళీ రీచ్ అయ్యేసరికి 11:40 అలా అయ్యింది. ఇంకా అసలు వాడు చాలా అంటే చాలా ఇరిటేట్ అయిపోయాడు. ఇంకో ఆప్షన్ లేకుండే ఇంకా మేము పని అవ్వగానే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ నేను తీగల బ్రిడ్జ్ ఉంది కదా, కొత్త కట్టింది, అది రికార్డ్ చేద్దామని చెప్పి నేను ఎగ్జైట్ అయ్యి ఫోన్ తీసాను. కరెక్ట్ టైంకి మొత్తం లారీ వచ్చిందండి. ఐఎమ్ సో సారీ, అసలు నేను మిస్ చేశాను. నేను చూశాను బట్ లారీ మొత్తం అడ్డం వచ్చింది. ఇంకా పొలాలు అవి చూస్తుంటే అసలు ఆ క్లైమేట్ అబ్బబ్బబ్బా అసలు రాబుద్దే అవ్వలేదు నాకైతే. మళ్ళీ డెఫినెట్గా నేను మళ్ళీ వెళ్తాను మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇండియాకి. సో నేను అప్పుడు మ్యాక్సిమం ఈ ఊరంతా షూట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. అంటే మేము వెళ్ళిన అకేషన్ వేరే అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎంజాయ్ చేయడం అంటే డీజేలు పెట్టుకొని అలాగే కాదు, బట్ దాన్ని ఏమంటారు, ప్రకృతిని ఆస్వాదించడం అంటారు కదా, లైక్ దట్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది మనసుకి, చాలా పీస్ఫుల్గా ఉండే అనమాట డే అంతా. ఇంకా మేము అలా రిటర్న్ అవుతామని అనుకోలేదు, బట్ ఇట్స్ ఓకే ఫైన్, వి స్పెండ్ అట్లీస్ట్ కొన్ని అవర్స్ అనమాట. సో ఓకే అనిపించింది. మనసుకి ఏమనిపించిందంటే, ఇప్పుడు మనం ఎన్ని డేస్ బతుకుతాం మహా అంటే మన ఏజ్ని బట్టి, మన ఫుడ్ని బట్టి. అసలు ఇంకా మనమైతే చాలా దారుణము 90s కిడ్స్ అయితే, అసలు కూర్చుంటే నొప్పి, నించుంటే నొప్పి అలా అయిపోతుంది. బట్ ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగా ఉందామండి. మంచిగా అంటే మీకు నచ్చింది చేయండి, నచ్చింది తినండి, మంచిగా లైఫ్ని ఒక వేలో తీసుకొని వెళ్ళండి. అదొక్కటే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవ్వరి చేతిలో లేదు. ఈవెన్ వాడు కోటీశ్వరుడు అయినా సరే, వాడికి ఇప్పుడు నెక్స్ట్ డే అని ఉంటే నెక్స్ట్ డే ఇంకంతే, ఏమీ ఉండదు అనమాట. వాడు ఏం చేస్తాడు, ఎన్ని కోట్లు పెట్టుకున్నా కానీ అలానే, ఏ కోట్లు లేనివాడైనా అంతే. సో ప్లీజ్, లైఫ్ అనేది ఒక్కటే, అది మనిషి లైఫ్ ఒక్కటే అని అంటారు కదా. మళ్ళీ లైఫ్లో పుడతామో ఎలా పుడతామో ఏంటి అని అవన్నీ ఆలోచించే బదులు మంచిగా ఒక లైఫ్ అంతే, మంచిగా ఎంజాయ్ చేయండి. సో నేను ఇక్కడ నుంచి మేము విలేజ్కి మాత్రం మాకు బస్ లేదనమాట, సో ఆటోలోనే వెళ్ళాలి, షేర్ ఆటో. నేను ఇది నా బీటెక్ చదివేటప్పుడు నేను ఎక్కాను, బట్ నాకు ఇంకా ఎగ్జైట్ అయిపోయి నేను ఇంకా ఆపోజిట్ సీట్లో కూర్చున్నాను అనమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆటో ఎక్కినా సరే నన్ను ఆ చిన్న అది ఉంటుంది కదా సీట్కి ఎదురుగా చిన్న సీట్ లాగా, అందులోనే కూర్చోబెట్టే వాళ్ళండి. అసలు ఇంకా సరే అని నాకు అదే అలవాటు అయిపోయింది. సో ఇంకా నాకు ఆటో ఎక్కగానే అదే గుర్తుకొచ్చింది. ఇంకా నేను అక్కడనే కూర్చున్నాను అనమాట. అక్కడ కూర్చొని మా వాడిని ఎదురుగా కూర్చోబెట్టాను. ఇంకా మేము నైట్ వచ్చేసేసరికి ఫుల్ వర్షం పడ్డది, అదే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా వర్షం పడ్డది. జస్ట్ జర్నీ కోసమే నేను నా మెమరీస్ కోసం తీసుకున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్ ఆల్. సో అందుకని జస్ట్ అలా ఎడిట్ చేసి పెట్టాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కూడా ఇలాంటి చిన్న చిన్న కోరికలు కానీ జ్ఞాపకాలు కానీ ఉన్నాయా? ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నాతోటి. డెఫినెట్గా షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.